వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సీనియర్ వైద్యులు అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. మోకాళ్ళ నొప్పులకి కారణాలు, అలాగే దానికి రెమెడీస్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సో ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులకి మీరు ఎటువంటి కారణాలు చూస్తూ ఉన్నారు? అండ్ ఏజ్తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో పిల్లలకి యుక్త వయస్సులో, పూర్వకాలము పురుషులకు స్త్రీలకు వృద్ధాప్యంలో వచ్చాయి, ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. ఇప్పుడు నేను విశ్లేషణ చూస్తే కొంతవరకు మనం ఆర్ఓ వాటర్ వాడుతుంటాం. ఇదివరకు ఆర్ఓ వాటరు లేదా మినరల్ వాటర్ కొన్ని పట్టణాలకి, మరి ధనిక వర్గాలకు పరిమితమైంది. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామంలో 4-5 ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు. ఈ ఆర్ఓ ప్లాంట్లు మంచిదే, కానీ దాంట్లో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఏం సమస్య? ఆర్ఓ ప్లాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం దాంట్లో ఉండే ఖనిజ లవణాలన్నీ తీసేస్తున్నారు. ఖనిజ లవణాలన్నీ తీసేస్తే చాలా తీయగా ఉంటాయి నీరు, అవి ఉంచితే అంత రుచిగా ఉండవు. ఇప్పుడు మనం మినరల్ వాటర్ బాటిల్ 15-20 రూపాయలు పెట్టి కొనుక్కుంటామా, దాంట్లో ఏముండవు, ఖనిజ లవణాలు ఏముండవు, సున్నా, కానీ రుచికి బ్రహ్మాండంగా ఉంటాయి. కనుక దీన్ని ఖనిజ లవణాల యొక్క శాతాన్ని అంచనా వేసే విధానం, దాన్ని TDS అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అది మనం తప్పనిసరిగా 80-180 మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఒక TDS మీటర్ అని ఉంటుంది. లేదు మన ఇంట్లో వంటింట్లో చిన్న మినీ ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటే అక్కడ కూడా TDS మీటర్, TDS చూసుకోవాలి. TDS 80 కంటే తక్కువ ఉంటే దాంట్లో ఖనిజ లవణాలన్నీ పోతాయి. ఇలా మనం తాగి ఇంట్లో ఉండే పిల్లలు, యుక్త వయసులో ఉండేవారు, పురుషులు, స్త్రీలు అందరికీ కూడా ఎముక బలహీనత వస్తుంది, కీళ్ళ సమస్య వస్తుంది. అసలు ఎముక పటుత్వానికి కాల్షియము, ఫాస్ఫరసు, మెగ్నీషియము, జింకు, విటమిన్ K, విటమిన్ D ఇన్ని అవసరం. ఇవన్నీ లేకుండా మనం ఇప్పుడు ఆ తాగే నీళ్ళు ఎట్లాంటి అంటే డిస్టిల్డ్ వాటర్ ఖనిజ లవణాలు లేకుండా అవి తాగబట్టి సమస్యలు వస్తున్నాయి. ఎవరైతే ఇప్పటికీ కూడా పంచాయతీ నీరు, మున్సిపాలిటీ నీరు, కాలువ నీరు, బావి నీరు, చెరువులో నీళ్ళు తాగుతున్నారు, హాయిగా ఉన్నారు. ఏదో ఆర్ఓ ప్లాంట్ అని ఒక 20 లీటర్ల క్యాన్ తెచ్చుకోవటం, అవి తాగటం, దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఈనాడు ప్రధాన కారణమైంది. తర్వాత చిన్నప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయి, కబడ్డీ ఆడుకుంటే దెబ్బలు తగులుతాయి కదా, లేదా పిల్లలు ఏదో పైనుంచి కింద పడటం, చెట్ల నుంచి కింద పడటం, బిల్డింగ్ నుంచి కింద పడటం, మోకాలకు దెబ్బ తగలటం. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఏంటంటే వాళ్ళకి కొన్నిసార్లు జంతువులు తనినప్పుడు మోకాల మీద దెబ్బ తగులుతుంది, లేదా పడతారు. ఈ క్రీడారంగంలో ఉండే వాళ్ళు కూడా మోకాలుకి దెబ్బలు తగులుతాయి. వీటన్నిటి కారణం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. ఇక స్త్రీలలో 45 సంవత్సరాలు వచ్చేసరికి పీరియడ్స్, ముట్లు ఆగిపోతాయి. ముట్లు ఆగిపోయినప్పుడు స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి దాని ప్రభావం ఎముక పెడుసుదనం వచ్చి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు స్థూలకాయము, భారీకాయము ఉన్న వారికి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకు సృష్టిలో మోకాళ్ళు అనేవి 75 కేజీలు బరువు మోయటానికి దేవుడు సృష్టించాడు. మనం 100, 110, 120 కేజీలు ఉంటే అవి మొత్తుకుంటుంటాయి, నా వల్ల కాదు నాయన దేవుడు అని అరిగిపోతాయి, తొందరగా అరిగిపోతాయి. కనుక బరువు తగ్గించుకోవాలి. ఈ బరువు అధికంగా ఉండడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి సరిగా పనిచేయకపోతే థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు బరువు ఉంటారు, బాగా పెరిగిపోతారు. తినేది గుప్పిడాను, ఉండేది భీముడిలా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ స్థూలకాయము, భారీకాయం ఉన్న అందరూ కూడా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుని TSH పెరిగితే థైరాయిడ్ లోపం ఉందని గమనించాలి.
ఈ థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో మన కంటికి కనపడదు. థైరాయిడ్ లోపం ఉన్నా కూడా ఏమి గడ్డలు ఉండవు, మనకేం వాపు కనపడదు. కొంతమంది అనుకుంటారు నాకేం లేదు కదా, మెడంతా బాగానే ఉంది కదా, వాపు లేదు కానీ అనుకుంటారు. వాపు ఉండవలసిన అవసరం లేదు. ఇది ఒక ప్రధాన కారణం. ఇదేమి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ల్యాబొరేటరీకి వెళ్తాం, అయ్యా నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమంటే వాళ్ళు చేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా స్థూలకాయం ఉన్న వారందరూ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మోకాళ్ళ నొప్పులని సర్వసహజమైపోయినాయి. ఏ ఏజ్ నుండి చూస్తున్నారు ఈ మధ్య కాలంలో మీరు? 25-30 ఏళ్ళకే మొదలు. ఇంకా తర్వాత కొంతమంది సరైన ఆహారం తీసుకోరు. ఆడపిల్లలు అయితే పెళ్లి కాకముందు నాజూకుగా ఉండాలి, నైస్గా ఉండాలని చెప్పి విపరీతంగా డైటింగ్ చేస్తుంటారు. ఆ డైటింగ్ చేసేటప్పుడు సమతుల్యమైన పౌష్టిక ఆహారం వెళ్ళక, విటమిన్లు ఖనిజ లవణాలు వెళ్ళక, ఆ విధంగా కూడా ఆ పిల్లలకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. తర్వాత ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఈ బురకా వేసుకుంటారు. ఈ విటమిన్ డి అనేది ఎండ ద్వారా మనకు లభిస్తుంది. ఒక 20 నిమిషాల ఎండ మనకు తగిలిందంటే ఆ రోజుకు సరిపడే విటమిన్ డి అందుబాటులోకి వస్తుంది. ఇంట్లోనేమో ఎండ రాదు, బయటికి వెళ్ళినప్పుడేమో నల్ల దుస్తు బురకా వేసుకుంటారు. దాని ద్వారా ఏంటంటే ముస్లిం సామాజిక వర్గ మహిళలకి విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ మోకాలు అరుగుదల వల్ల నొప్పులు వస్తుంటాయి. ఈ మోకాలు నొప్పులు ఒక పక్క రావచ్చు, 2 పక్కలు రావచ్చు. ఈ నొప్పితో పాటు వాపు వస్తుంది, నీరు చేరుతుంది. కొంతమంది నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కటకటా శబ్దము, టకటకా శబ్దము, మెట్లెక్కలేరు, పని చేసుకోలేరు. గృహిణులు అయితే వంట చేసుకోలేని పరిస్థితి ఉంది. మంచం ఎక్కి కుయ్యో మొర్రో అని నొప్పితో బాధపడుతూ ఉంటారు. అంటే ఇది గుజ్జు గరగడం వలన అండి సౌండ్? ఇప్పుడు లోపల మనకి బేరింగుల మధ్యలో గ్రీజ్ ఉంటుంది. బేరింగుల మధ్యలో ఆ శబ్దం రాకుండా గ్రీజ్ పెడతాం. అలాగే మోకాలు 2 ఎముకల మధ్యలో రాపిడి లేకుండా ఉండడానికి గ్రీజు లాంటి పదార్థం గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు పూర్తిగా తగ్గిపోవడం వల్ల రాపిడి పెరిగి అప్పుడు కూడా నొప్పి వస్తుంది. కనుక మనం వైద్యపరంగా గుజ్జుని మనం పెంచే విధంగా కొన్ని సహజ ప్రకృతి వైద్య విధానాల ద్వారా ఆ రాపిడి తగ్గిస్తే ఈ కీళ్ళ నొప్పులు తగ్గించే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ రోజున చాలామంది వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడటం అనేది ఒక విశేషం. దీనికి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తే మూత్రపిండాలు మనకు తెలవకుండానే ఖరాబ్ అయిపోతాయి, పాడైపోతాయి. ముక్కల నొప్పులకు అవి వాడొద్దు అంటారు? అయితే వాడకూడదు. ఏదో 1 రోజు 2 రోజులు, గరిష్టంగా 10 రోజులు వాడచ్చు. 10 రోజులు దాటి వాడారంటే మీకు తెలవకుండానే నొప్పి తగ్గుతుంది. హాయి నొప్పి. కానీ మూత్రపిండాలు సైలెంట్ కిల్లర్. నొప్పి ట్యాబ్లెట్లు సైలెంట్ కిల్లర్స్. మందుల షాపులకి వెళ్ళి మోకాలు నొప్పి ఉందయ్యా, నొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు ఆయన, అమ్ముకుంటాడు. కనుక ఎవరు కూడా అధికంగా నొప్పి ట్యాబ్లెట్ వాడకూడదు. అంటే ఏ నొప్పి ట్యాబ్లెట్లు వాడొద్దంటారా? ఓన్లీ మోకాళ్ళ నొప్పులే? మోకాళ్ళ నొప్పులే కాదు, అసలు దేనికి కూడా నొప్పి ట్యాబ్లెట్ 10 రోజులు దాటి వాడితే మాత్రం మన మూత్రపిండాలు మన చేతిలో ఉండవు. సరే, ఎముకల డాక్టర్ ఏం చేస్తారు? నొప్పి ట్యాబ్లెట్ ఇస్తే మూత్రపిండాలు పాడైపోతాయి. సరే, నొప్పి ఉంది కదా, నొప్పి తగ్గించడానికి తాత్కాలిక ఉపశమనం కింద లోపల ఇంజక్షన్లు వేస్తారు. ఆ ఇంజక్షన్ ఏంటంటే లోపల మోకాలు మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోవటం వల్ల తాత్కాలిక ఉపశమనం 1 నెల 2 నెలలో కాస్త హాయిగా నిద్రపోతారు. మళ్ళీ మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ మోకాళ్ళ నొప్పులకి ఇదే అదనం. చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి పిఆర్పి అని ఒక చికిత్సని, పని చెయ్యని వైద్య విధానం, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, శాస్త్రీయత లేని విధానాన్ని కొంతమంది బ్రహ్మాండం అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి దాన్ని ప్రచారం చేస్తున్నారు. దీనికి మన భారతదేశం నుండే ఎముకల డాక్టర్ల సంఘము కానీ, దానికి శాస్త్రీయత ఉన్నది కానీ ఎవ్వరూ ఇంతవరకు నిర్ధారణ చేయలేదు, నిరూపించలేదు. అదేంటి? అదేమి కాదు, మన రక్తంలో ఉండే ప్లేట్లెట్
అవును. కలిగి ఉన్న ద్రవాన్ని మన కీళ్ళలోకి Inject చేస్తారు. ఎక్కిస్తారు. రక్తం మంది, అవును. ద్రవం మంది, ప్లేట్లెట్ మన అది ఎక్కిచ్చేసి 2 లక్షలు 3 లక్షలని గుంజుతున్నారు. ఇది వ్యాపారం తప్పనిచ్చి నాకు తెలిసి చాలామందిని అడిగాను, నువ్వు వెళ్ళొచ్చావు కదా పిఆర్పికి ఏంటి అంటే, తెలవకి వెళ్ళానయ్యా, మోసపోయాను, 3 లక్షలు అన్నారు, అబ్బా బ్రహ్మాండం అనుకుని ఇచ్చొచ్చాను, ఏమీ ఉపయోగం లేదండి, పని చేయలేదు. దీన్ని సీనియర్ ఎముకల డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ విధానాన్ని. దీనికి శాస్త్రీయత లేదు కనుక ఎవరు ఈ పిఆర్పి చికిత్సకి మనం వెళ్ళటం మంచిది కాదు. ఇక మిగిలింది ఏంటి, ఈ మోకాలు మార్పిడి చికిత్స. ఇది ఆపరేషను. ఈ ఆపరేషన్ చేయాలంటే ఒక పక్క ఖర్చు, షుగరు, బీపీ, గుండె జబ్బు, పెద్ద వయసు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం కష్టతరమే. ఇవి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా ఉచితంగా చేసే ప్రభుత్వ పథకాలు ఏమి లేవు. ఆరోగ్యశ్రీ అన్నారు, ఎన్టీఆర్ వైద్య సేవ అన్నారు, వాటిల్లో కూడా ఉచితంగా ఈ మోకాలు మార్పిడి చికిత్సలు ఉండేవి కాదు. గతంలో తిరుపతిలో టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉచితంగా చేసేవారు. ఇప్పుడు కూడా వాళ్ళు అవి కొనుక్కోమంటున్నారు, దాంట్లో వాడే పరికరాలు కొనుక్కోండి, జాయింట్లు కొనుక్కోండి, మేము ఉచితంగా చేస్తామంటున్నారు. మనం కొనుక్కుంటే అప్పుడు వాళ్ళే టీటీడీ వాళ్ళే వేసేవారు. ఈ విధంగా ఈ ఆపరేషన్ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే నొప్పి తగ్గుతుంది. మనకు కావాల్సింది నొప్పి తగ్గటమే కదా. తర్వాత ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత కూడా పరిస్థితి ఏం మారదు. ఇప్పుడు ఏమవుతుందంటే కింద కూర్చోడానికి అవకాశం లేదు, కింద కూర్చుని నేల మీద కూర్చుని పూజ చేయడానికి అవకాశం లేదు, స్టూల్ మీదే కూర్చోవాలి. ఇంట్లో ఇండియన్ కమోడ్ పనికిరాదు, వెస్ట్రన్ కమోడ్ పెట్టాలి. ఇప్పుడు వ్యవసాయదారులు, రైతు కూలీలు, బరువు మోసుకోవాల్సిన వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలు, శ్రామిక వర్గాలు ఇది చేసుకుంటే వాళ్ళకి ఏమైనా కుదురుతుందా? నాజూకుగా నైస్గా కుర్చీలో కూర్చొని టీవీలు చూసుకునే వాళ్ళకి పర్వాలేదు. కనుక ఈ మోకాలు మార్పిడి చికిత్స పరిష్కారం కాదు. దీంట్లో ఈ మోకాలు నొప్పి దశలు ఉంటాయి, 4 దశలు ఉంటాయి. 4వ దశ అంటే కొంచెం ముదిరిపోయింది. ఈ 4వ దశ ఉన్న వారికి కొద్దిమందికి ఇక తప్పనిసరి ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆపరేషన్ లేకుండా లీ ఫార్మా అనే కంపెనీ వారు అద్భుతమైన ఔషధాలని ప్రవేశపెట్టారు. అవి ఎంత బాగా పనిచేస్తున్నాయంటే వాటిని మా అక్కకే నేను ఇచ్చాను. ఆమె కూడా ఆపరేషన్కి సిద్ధమైంది. సరే మనం ఎందుకు బలవంతం చేయకూడదు ఎవరిని, అక్కైనా చెల్లెలైనా ఎవరైనా వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. ఆపరేషన్ సిద్ధమై ఆపరేషన్ చేయించుకుంటానంది, నీ ఇష్టం అన్నాను. మళ్ళీ మనసు మార్చుకుని మీ దగ్గర ఏవో మందులు ఉన్నాయంట కదా, ఇవి రసాయన రహిత మందులంట, ఒక వీడియో చూశాను అని చెప్పి, వాళ్ళు ఏలూరులో ఉంటుంది మా అక్క, ఆమె విజయవాడ వచ్చింది. నేనేమో మొదటి అంతస్తులో ఉంటే ఆమె కింద కూర్చుంది, ఎక్కలేని పరిస్థితి. నేను కిందకి వెళ్ళి చూశాను, పైకి ఎక్కలేని పరిస్థితి. అక్కడ లిఫ్ట్ లేదు. చూస్తే కాళ్ళ నొప్పి, వాపులు ఇవన్నీ వచ్చినాయి. 3 నెలల పాటు మా అక్క వాడింది. 4th స్టేజ్లో ఉన్నారా? 4వ దశ. ఇక ఆపరేషన్ చెప్పారు. సరే చూద్దాం, ఒక ప్రయత్నం కింద వచ్చింది. 3 నెలలు వాడింది. మా ఇంట్లో మా అక్క గత 3 సంవత్సరాలుగా శుభ్రంగా హాయిగా సుఖంగా, అంతకుముందు పడుకుని లేచేది కాదు, వంట లేదు, వంట చేసే పని లేదు, ఇంటి పని చేసే పని లేదు, పగలు రాత్రి నొప్పి టాబ్లెట్లు వేస్తే కిడ్నీలు పాడైపోతాయనే భయం. ఆ విధంగా ఈ మందులు అనేక వేల మందికి ఈ రోజున చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఇది స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్. ఓకే. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లో రసాయనాలు ఉండనే ఉండవు. ఓకే. దీంట్లో ఆయుర్వేదము షల్లాకి అనేది ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది, పసుపు ఉంటుంది. వీటితో పూర్తిగా హెర్బల్ మందు. దీన్ని ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒకటి, రాత్రి భోంచేసినాక రోజుకు 3 నెలలు తప్పనిసరిగా వాడాలి. ఏ ఏజ్ వాళ్ళైనా, ఎవరైనా, ఏ స్టేజ్లో ఉన్నా వాడచ్చు. అయితే 4వ దశలో ఉన్న వాళ్ళు 3 నెలలు కాకుండా ఇంకొక నెల ఎక్కువ వాడవలసిన అవసరం ఉండొచ్చు.
3 నెలలతో తగ్గుతుంది. ఉమ్, 4వ దశలోండి బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇంకో నెల 2 నెలలు అధికంగా వాడవలసిన అవసరం ఉంటుంది. ఉమ్, ఇది పూర్తిగా తయారీలో ఏ రకమైన రసాయనాలు వాడరు, తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ. ఉమ్. పేరే స్మూత్ వాక్. ఇది వాడిన తర్వాత స్మూత్గా నడవచ్చు అని దీని పేరులోనే ఉంది, స్మూత్గా వాక్ చేయొచ్చు అని ఉంది. ఉమ్. కాదు సార్, అయితే మోకాళ్ళలో గుజ్జరిగిపోయి కొంతమందికి, మజిల్స్ వీక్ అయ్యి కొంతమందికి, బోన్ వీక్నెస్ కొంతమందికి, ఇలా మోకాళ్ళ నొప్పులలో ఇక్కడ నొప్పి రకరకాల కారణాలతో వస్తుంది కదా, రకరకాలుగా డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ని, ఇన్ని రకాల డ్యామేజ్ని ఇది ఇది చేస్తుంది. దీంతో పాటు మరికొన్ని మందులు కూడా వాడాలి, కేవలం ఇది ఒకటే కాదు. కొన్ని ఇవి 4-5 రకాలు కలిపి వాడాలి. ఓకే. దీన్ని ఒక్కదాన్నే కాకుండా దీంతో పాటు వేరేది కూడా వాడాలి. స్మూత్ వాక్ ట్యాబ్లెట్తో పాటు అదే నామంతో స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఉంది. ఇది రోజుకు 5 సార్లు ఆ నొప్పి ఉన్న కీళ్ళ మీద రాసి మర్దం చేస్తే చక్కటి ఉపశమనం, రాసిన గంటలోనే తగ్గిపోతుంది. దీని విశిష్టత ఏంటంటే మోకాలే కాదు, నడుము నొప్పి తగ్గుతుంది, కండరాల నొప్పులు తగ్గుతాయి, తలనొప్పి కూడా తగ్గుతుంది, ఎక్కడ కాలు బెనికినా కూడా తగ్గుతుంది. కనుక ఇంట్లో ఇది ఉంటే మోకాలు నొప్పుల వాళ్ళే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఏంది దీంట్లో ఉన్నాయి ఇంగ్రీడియంట్స్? దీంట్లో అన్నీ కూడా ఆయుర్వేదమే ఉంటాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రములో నిరూపించబడిన ఆ మొత్తము ఆయుర్వేదములో ఉపయోగించే వస్తువులతో తయారు చేసింది. దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు. ఇప్పుడు వీటి గుణం ఏంటంటే, ఈ నేను చెప్పిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ మనం రోజు వాడే బీపీ, షుగరు, గుండె జబ్బు ఆ మందులతో కలిపి వాడచ్చు. రియాక్షన్లు ఏమి రావు. అసలు వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కెమికల్స్తో తయారు చేసిన అల్లోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ సహజ సిద్ధంగా లభించే, ప్రకృతి లభించే వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక మూడోది మహాబీర విత్తనాలు. బీర విత్తనాలు అంటే బీర కాదు, ఇది ఒక రకమైన వన తులసి. పేరు మహాబీర అంటారు, వన తులసి. ఇవి రాత్రిపూట 1 స్పూను 1 పావు లీటర్ నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు తాగాలి. సబ్జా గింజలా ఉబ్బుతాయి. అలాగే ఉన్నాయి ఇవి చూడడానికి. ఇవి గింజలేమో గట్టిగానే ఉంటాయి. అయితే ఒక దురదృష్టం ఏంటంటే కలియుగ మహత్యం కల్తీలు. బొప్పాయి గింజలు ఎండబెట్టేసి దీంట్లో కలిపేసి ఏ మహాబీర అంటున్నారు. అందువల్ల కొంతమంది ఊళ్ళల్లో దొరుకుతాయి ఇవి, కేజీలకు అమ్ముతారు. మేము మహాబీర వాడుతున్నామంటే పని చేయలేదంటారు. ఇది వాడమంటాను. ఎప్పుడు కూడా మనం వాడేదానికి లేబుల్ ఉండాలి. ఏ కంపెనీ వాళ్ళు దీన్ని మనకు అమ్ముతున్నారు అనేది ఉంటే అటువంటి పని చేస్తాయి. ఊళ్ళలో బస్తా నిండా పోసి అమ్ముతుంటారు, వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దీనివల్ల అదనపు ప్రయోజనం ఏంటంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు కూడా, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడే గుణం ఉంటుంది మహాబీర. దీని విశేషం ఏంటంటే 3 నెలల్లో మందులు వాడితే తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు. తగ్గినా కూడా మహాబీర విత్తనాలు వదిలిపెట్టకుండా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలి. నిన్నే ఒక పేషెంట్ ఫోన్ చేసింది, అయ్యా మీరు చెప్పినట్టుగా 3 నెలలు వాడాం, తగ్గిపోయింది, కానీ ఒక చిన్న పొరపాటు చేసామండి, ఎందుకులే అనుకుని మహాబీర విత్తనాలు 3 నెలలు మానేశాం, మళ్ళీ మొదలైంది అండి. నేను చెప్పాను, మహాబీర విత్తనాలు మళ్ళీ పునరావృతం కాకుండా, నొప్పులు తిరిగి రాకుండా కాపాడతాయని చెప్పినా వాళ్ళు ఏం చేశారు, మానేశారు. మళ్ళీ మొదలుపెట్టినాక తగ్గిపోయినాయి. రెండవసారి రాకుండా కాపాడే ఇది మహాబీర విత్తనం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడినా నష్టం లేదు. తులసి గింజలే కదా, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి తులసి గింజలా అండి మహాబీర విత్తనాలు అంటే? మహాబీర వన తులసి అంటారు. తులసిలో రకరకాల తులసి ఉంటాయి, కృష్ణ తులసి అని. ఇది వన తులసి, తులసిలో ఒక రకం. కనుక ఎటువంటి హాని లేదు. కనుక దీన్ని కొనసాగించవలసిన అవసరం, ఖరీదు కూడా పెద్ద ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఖరీదు. కనుక ఇది వాడేస్తే రోజు 1 స్పూన్ వాడేస్తే తిరుగులేదు. నైట్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ తాగాల, వాటర్ సీడ్స్ తో పాటు తాగాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా 1 మందు అంటే 1 మందు కాదు, కలిపి వాడాలి.
ఇది బోన్ రిడ్జ్. ఈ బోన్ రిడ్జ్లో మీరు చెప్పారు చూడండి, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కే, మెగ్నీషియం, జింకు అన్నీ ఉన్నాయి. కనుక ఎముక దృఢత్వానికి కావాల్సినవన్నీ ఉంటాయి కనుక మోకాలుకి చక్కటి సపోర్ట్ లభించి నొప్పి తగ్గటమే కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా కీలు గట్టిపడేలా చేస్తుంది. ఇది బోన్ రిడ్జ్. ఇది ఇట్లా మధ్యాహ్నం పూట ఒకటి తిన్న తర్వాత 3 నెలలు వాడాలి. ఆ విధంగా విటమిన్లు, ఖనిజ లవణాలను మనకు శరీరానికి అందిస్తుంది. సహజ సిద్ధముగా కాల్షియం ఎక్కడ లభిస్తుందంటే ఆకుకూరలు. నువ్వులు ఉండలు తింటే, రోజుకు 3 నువ్వులు ఉండలు తింటే నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుంది. ఒక రాగి జావ తాగితే ఎముక గట్టిపడుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రాగి జావ తాగమని నేను సలహా ఇస్తాను. నాకు మోకాళ్ళ నొప్పులు లేవు. ఎందుకు లేవంటే నేను రాగి జావ తాగుతాను. మరి అంటే ఇది కూడా విన్నాను నేను, రాగి జావ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తాగొద్దు అంటారుగా? తక్కువ తాగాలి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు చిరుధాన్యాల వినియోగం తక్కువ తీసుకోవాలి. అవునా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. ఆయన చూడండి ఎంత చలాకి ఉంటాడు, ఆయనకి ఏం మోకాళ్ళ నొప్పులు ఏమి లేవు. దానికి కారణం ఆయన వయసు. చూడండి, ఎందుకంటే బరువు తక్కువ, ప్రతిరోజు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తారు. నాకు తెలిసి గత 30 ఏళ్ళ నుంచి రాగి జావ తాగుతున్నారు. ఆ రాగి జావ తాగటం అదే మంచి ఎముక పట్టుత్వాన్ని వస్తుంది, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మార్కెట్లో అంత సులభంగా లభించవు. ఈ కంపెనీ లీ ఫార్మా అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు. ఆ ఉత్పత్తులు మనకు అందుబాటులో రావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఈ కంపెనీ వారి వెబ్సైట్ ఒకటి ఉంది, lehealthdomain.com. lehealthdomain.com. ఓకే. 3 నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్కి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మన ఇంటికే పంపిస్తారు. ఇంకొక డౌట్, ఇప్పుడు ఏజ్ తో పాటు కూడా వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడితే వాళ్ళకి కూడా అంటే నార్మల్ గా యంగ్ గా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా? మీరు అడిగేది ఏంటంటే, కొంతమంది నన్ను కూడా అడుగుతారు, అయ్యా వచ్చిన తర్వాత వాడే కంటే ముందే వాడమంటారా, రాకుండా చూసుకోవచ్చా అని. వాడచ్చు. ఇప్పుడు 60, 70, 80 ఏళ్ళు నొప్పులు వచ్చేదాకా ఆగి అప్పుడు వాడే కంటే ముందే వాడటం. ఏమున్నాయి ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించే విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎటువంటి హాని లేని వస్తువులు. ముందే వాడుకుంటే రాకుండా కాపాడుతుంది. యువతకు అవసరం లేదు. ఇప్పుడు 60, 70, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్లు వేసుకుంటాం వల్ల నష్టం లేదు, ఎముక గట్టిదనం ఉంటుంది. ఇక ఫోన్ నంబర్లు 9100107480 ఒకటి, ఇంకో నంబరు 8977030218, మూడో నంబరు 9502897374. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. ఈ ఉత్పత్తులు ఇంకా మనకి విస్తృతంగా వాడకం అయితే ఉంది. భారతదేశంలో అన్ని చోట్ల వాడుతున్నారు, కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు దొరకదు కనుక అమెజాన్లో కానీ నేను చెప్పిన ఈ నంబర్లకు కానీ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా దాంట్లో ఉంటాయి. ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నొప్పి ట్యాబ్లెట్ వాడకుండా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వైద్యాలు. నా కళ్ళ ముందే మా అక్క, ఆమె 80 ఏళ్ళు పై ఉంది, 80 ఏళ్ళు ఉన్నా కూడా ఈనాటికి వాడుతా. అయితే ఆ మహాబీర విత్తనాలు వాడమని చెప్పాను, వాడుతూ ఉంది. నొప్పి తగ్గినా కూడా మహాబీర గింజలు వాడటం వల్ల ప్రయోజనం లభిస్తూ ఉంది. ఇందులో బెల్లం కూడా ఉంది కదా, అండ్ మనకి ఇది న్యూట్రీ బార్ కూడా ఇచ్చారు. ఇది షుగర్ పేషెంట్స్ వాడొచ్చా? షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం, షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పొడి వేసుకుని పాలల్లో తాగేయండి. మీరు ఈ బెల్లం వేసుకోవద్దు. ఓకే. ఈ న్యూట్రీ బార్ ఇవన్నీ కూడా తగ్గించి వాడాలి. బిస్కెట్స్ వాడచ్చు. న్యూట్రీ బార్లో కొద్దిగా స్వీట్గా ఉంటుంది, న్యూట్రీ బార్ మానేయండి. చిప్స్ తినచ్చు, అట్లాగే బిస్కెట్స్ తినచ్చు, కుక్కీస్. ఆ పొడి పాలల్లో వేసుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా కొంచెం అదొక్క జాగ్రత్త మాత్రం పాటించాలి.
ఇంట్లో ఇవి అలవాటు పడితే పిల్లలు ఇంట్లో నొప్పులు తగ్గినా కూడా వీటిని తెప్పించుకుని క్రమేణా కాలక్రమేణా వాడుతూ ఉంటాయి. మహాబేర్ గింజలతో పాటు ఈ మిల్లెట్స్తో చేసిన ఉత్పత్తులు కూడా వాడటం అనేది చాలా శ్రేష్టం. అయితే మిల్లెట్స్తో ఉత్పత్తులు డెక్కన్ ఆగ్రో ఫుడ్స్ అని ఈ లీ ఫార్మా కంపెనీకి అనుబంధ సంస్థ. ఓకే. చక్కటి సమతుల్యమైన పౌష్టిక ఆహారాన్ని మనకు కావలసిన విటమిన్లు ఖనిజ లవణాన్ని అందిస్తూ, మరి నేను ప్రారంభంలోనే చెప్పాను, మీరు ఆర్ఓ ప్లాంట్ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు ఒక అబద్ధం చెప్తాడు. ఎంత పెడుతున్నావా టీడీఎస్ అంటే 80 100 అంటాడు. వాస్తవానికి పెట్టడు. తీయగా ఉండే నీళ్లు తాగితే ఎముక పెలుసుదనం వస్తుంది. అలాగే మినరల్ వాటర్ ఎప్పుడో నెలకోసారి ప్రయాణాల్లో వాడితే పర్వాలేదు, కానీ రోజు మినరల్ వాటర్ సీసాలు డబ్బులు ఉన్నాయి కదా అని 15-20 రూపాయలు తెచ్చుకొని అవి వాడటం వల్ల ఎముక పెలుసుదనం, మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి అనేది వైద్య పరిశోధన ద్వారా వెల్లడైంది. కనుక ఎవరైతే పంచాయతీ నీరు, మున్సిపాలిటీ నీరు, కార్పొరేషన్ నీరు, ఆ ట్యాప్లో వచ్చేవి వాడతారో వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే ఈ అవకాశం చాలా తక్కువ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూశారు కదా, మోకాళ్ళ నొప్పులు అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటిస్తూ లీ ఫార్మా కంపెనీ యొక్క ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎటువంటి రసాయనాలు కూడా వాడకుండా తయారు చేసినవి అనమాట. మీకు లీ ఫార్మా కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో ఇవి దొరుకుతాయి. ఇవి అయితే ఎప్పటికీ వాడొచ్చు అని అంటున్నారు. వీటిని మహాబీర విత్తనాలు అంటారు. సో ఇవి రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ స్మూత్ వాక్, ఇది ప్రతిరోజు కూడా మనం ఒక 5 times మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అతిగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు 5 సార్లు వరకు కూడా రాసుకోవచ్చు. అలాగే ఇది బోన్ రిడ్జ్ టాబ్లెట్, ఈ టాబ్లెట్ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వేసుకోవాలని చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మిల్లెట్స్తో చేసిన, ఇప్పుడు ఈ పౌడర్ మిల్లెట్స్తో చేసిన పౌడర్, దీన్ని పాలల్లో కలిపి తీసుకోవాలి. ఒకవేళ డయాబెటీస్ లేని వాళ్ళైతే ఇలా మనకి బెల్లంతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ లీ ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఇలాంటి హెల్దీయెస్ట్ ఫుడ్ వాళ్ళకి ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ అవి ఇవి వాడుతూ ఉన్నాం, అవన్నీ కూడా రసాయనాలు కలిపినవి. సో మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్లకు కానీ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ వాళ్ళకి రిఫర్ చేయండి. అమెజాన్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే లీ ఫార్మా కంపెనీ, దీంట్లో కూడా నకిలీ వస్తూ ఉన్నాయి. మహాబీర విత్తనాలు కూడా బయట చాలా నకిలీ వస్తున్నాయట. కనుక మీరు ఈ లీ ఫార్మా కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ఉంది, ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే అందులో బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.